ఇప్పుడు మనకి జాతకంలో కుజగ్రహం బలహీనం అవటం. ఈ కుజగ్రహం బలహీనం అవటం అంటే వాళ్ళ జాతకంలో భూములకు సంబంధించిన ఇబ్బందులు రావటం, రియల్ ఎస్టేట్‌కి సంబంధించింది గానీ, ఇళ్ళు అమ్ముకుంటాం గానీ, ఇంకా రక్త దోషాలు ఇలాంటియన్నీ ఏంటంటే కుజగ్రహం వాళ్ళ జాతకంలో బలహీనం అవ్వటం వల్ల వస్తాయని చెప్పొచ్చు. ఇంకా భార్యాభర్తల మధ్య విభేదాలు గూడా కుజుడు బలహీనతను బట్టి తీసుకురావచ్చు. ఈ కుజుడు బలహీనం అవ్వటం అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఒక వ్యక్తి రుణాలు విపరీతంగా చేయటం, అర్థమైందా? అప్పులు ఇచ్చిన వాళ్ళని బాగా ఇబ్బందులు పెట్టడం, అంటే క్రెడిట్ కార్డ్స్ వాడటం, బ్యాంక్ రుణాలు తీసుకుంటాం, ఇవన్నీ ఏంటంటే రుణాలనేది కుజకారకత్వంలోకి వస్తూ ఉంటాయి. ఏ మనిషి అయితే ఎక్కువగా రుణాలు విపరీతంగా చేస్తుంటాడో, లోన్స్ పెడుతుంటాడో, వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ జాతకంలో ఈ కుజుడనే గ్రహానికి బలహీనతను తీసుకొస్తుందన్నమాట. ఈ బలహీనత వల్ల ఏంటంటే వీళ్ళు భూములు కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే కుజుడు బలంగా ఉన్న వాళ్ళకి భూములు విపరీతంగా ఉండటం, ఎక్కువ ఇళ్ళు ఉండటం ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.